ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ నాయకులు ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కమెంట్స్ మీద స్పందించకపోవడాన్ని ఆయన ఖచ్చితంగా హైలైట్ చేశారు డిస్కషన్లో. వాళ్ళు అమిత్ షా గురించి నాగేశ్వర్ గారు అన్న కమెంట్ని తీసుకుని అమిత్ షా గురించి ఇంత మాట అన్న తర్వాత కూడా వీళ్ళెవరు స్పందించకపోవడం ఏంటి అసలు అని చెప్పి హైలైట్. ఇట్స్ అ స్ట్రాంగ్ హైలైట్ యాక్చువల్లీ. ఎందుకంటే బీజేపీ నుంచి అంత స్పందన రాలా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షాని కలిసినప్పుడు ఆయన ఖండించారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి అడిగితే అన్న మాట గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాడు. ఆ చెప్పిన తరుణంలో ఆ విషయం పెద్ద న్యూస్ అయిపోయింది. అండ్ దాన్ని ఎన్కాష్ చేసుకుంటూ వైసీపీ ముందుకు వచ్చేసి చూసారా జగన్కి ఎంత వెయిట్ ఉందో, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తున్నా కూడా అక్కడ అమిత్ షా గారు జగన్కి వెయిట్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే జగన్ పరిపాలన బాగుంది అని చెప్పి జగన్ కూడా చెప్పేశారు. అమిత్ షా గారికి తెలుసు ఇదంతా అని చెప్పి దాని గురించి ఆయన ఇదివరకు కూడా ఖండించారు. నిన్న అసలు ఎవరు ఎందుకు మాట్లాడరు అన్న విషయం పైన వచ్చారు. ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి ఆయన చెప్పి మనోహర్ గారు చెప్పి ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది.